శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శ్రీ గణేశాయ శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. వేదంలో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహంగా మనందరికీ అందజేసి వేదంలో ఉన్నటువంటి ధర్మాలను ఆధునిక జీవన సమన్వయం చేస్తూ మనందరికీ అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జీవన వేదంలో. ఈనాటి కార్యక్రమంలో భక్తి అనేదానికి అవిభాజ్యంగా ఉండేటటువంటివి శ్రద్ధ, విశ్వాసం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని, శ్రద్ధ కలిగినటువంటి వాడికే జ్ఞానం అనేది లభిస్తుంది. జ్ఞానం అనేది చాలా విశేషం. ఏమిటి జ్ఞానం అంటే, జ్ఞానాదేవత కైవల్యం అని కూడా మనకి సంప్రదాయంలో తెలియవస్తున్నటువంటి విషయం. ఈ జ్ఞానం ఎంత విశేషం అంటే, ఆహార నిద్ర భయమైథునాని ఏతత్ సమానాం పశుభిర్నరాణం జ్ఞానేన మనుష్యం అధికం విశేషం జ్ఞానేన హీనః పశుభిః సమానః అని శాస్త్రవచనం. ఒకనాడు వ్యాసుడు ఒక దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక పురుగు చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది. ఆ వేగంగా పరిగెత్తుతున్నటువంటి ఆ పురుగు యొక్క వాడి చూచి వ్యాసుడు చాలా ముచ్చటపడిపోయి ఆ కీటకాన్ని చేతికి తీసుకొని, అన్ని భాషలు తెలిసినటువంటి వాడు ఆయన, ఆ జీవుల యొక్క ఘోష తెలిసినటువంటి వాడు, వేదాలను విభజించినటువంటి వాడు, సాక్షాత్తు విష్ణుస్వరూపుడు కాబట్టి కీటకాన్ని చేతికి తీసుకొని దాని భాషలో ఆయన మాట్లాడాట. ఓ ఈ కీటకమా, ఎందుకు నీవింత వేగంగా పరిగెత్తుతున్నావు? దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి అని అడిగితే ఆ కీటకం చెప్పిందిట, ఏం లేదు స్వామి, కౌరవుల యొక్క రథాలు ఇటు వస్తూ ఉన్నాయి, ఈ నేలపైన ఆ గుర్రపు సవ్వడి వినపడింది, ఆ చక్రాల యొక్క వాడి నాకు నేల మీద అర్థమైంది, ఈ దారిలో నేనుంటే ఎక్కడ ఆ రథచక్రాల కింద పడతాను అనేటటువంటి భయంతో పరిగెత్తుతున్నాను అని చెప్తే వ్యాసుడు అన్నట్ట, హాసి పురుగా ఎంతున్నావు, నీకింత భయమా అన్నట్ట. ఇదేమిటి స్వామి అలా అన్నారు, భయం లేకుండా నాకు ఎలా ఉంటుంది, మేము దేంట్లో తక్కువ? ఆహార నిద్ర భయమైథునాని ఏతత్ సమానాం పశుభిర్నరాణం అంటారు కదా. మానవులకు ఉన్నటువంటివన్నీ కూడా మాకుంటాయి. ఆహారము, నిద్ర, కోరికలు, భయం అన్నీ మాకు సాధారణంగా ఉంటాయి. ఇంకా మీకంటే మాకు గొప్పతనం ఏమిటి అంటే, మీరు ఆకలి తీర్చుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి పదార్థాలు కావాలి. మాకు అవేం అక్కర్లేదు. ఆకులో, అలమలో, పండ్లో, లేదా కొన్ని కీటకాలు అయితే మాకంటే చిన్నమైనటువంటి కీటకాలను భుజించో మా ఆకలి తీర్చుకుంటాం. అట్లాగే నిద్ర మీకు కావాలంటే ప్రత్యేకమైనటువంటి శయన స్థితి మీకు ఉండాలి, పరుపులు ఉండాలి, లేకపోతే మీకు నిద్ర పట్టినటువంటి స్థితి ఉంటుంది. మాకు అలా లేదు. ఏ ఆకుపైనో, ఏ ఆకు చాటునో, ఏ కొమ్మ మీదో చక్కగా శరీరాన్ని మర్చిపోయి మేము నిద్రపోతాం. ఎందుకంటే నిద్ర అనేది మానవుడికి చాలా ప్రధానమైంది. మనకి ధర్మంలో ఇక్కడ ఇదంతా మన జీవన వేదం అనే కార్యక్రమం అంతా కూడా ధర్మంలో ఉన్న సారం గ్రహించడమే కాబట్టి మీకు ఇక్కడ చెప్తాను. అసలు నిద్ర ఏమిటంటే, మన సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, టెంపరరీ డెత్ ఈజ్ కాల్డ్ స్లీప్, పర్మనెంట్ స్లీప్ ఈజ్ కాల్డ్ డెత్ అంటారు. అంటే నిద్రకి మరణానికి పెద్ద తేడా లేదుట. ఎట్లాగా అంటే, తాత్కాలికమైనటువంటి మరణం ఏదైతే ఉన్నదో టెంపరరీ డెత్ ఈజ్ కాల్డ్ స్లీప్, తాత్కాలికమైన మరణం అంటే నిద్ర. పర్మనెంట్ స్లీప్ ఈజ్ కాల్డ్ డెత్, అంటే శాశ్వతమైనటువంటి నిద్ర ఏదైతే ఉన్నదో దాన్ని మరణం అంటారు. ఈ నిద్ర ప్రధానమైంది మానవుడికి. వాళ్ళ వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు, ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి అని. నిద్ర అనేదానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు మనకి, ఇటు వైద్యశాస్త్రపరంగా కానీ, వైజ్ఞానికంగా కానీ, ధర్మశాస్త్రపరంగా కానీ. ఈ పురుగు చెప్తుందట, మేము ఈ విధంగా నిద్రపోతాం. ఇక మైథునాన్ని, మీరు పిల్లల్ని కంటున్నారు, మేము పిల్లల్ని కంటున్నాం. మీరు పిల్లల్ని అనేటప్పుడు ఆధునిక జీవనంలో మనం చెప్పాలంటే, వ్యవహారంలో మీకు కుటుంబ నియంత్రణ ఉంది, మాకు ఆ స్థితి లేదు. మేము కావాల్సినంతమంది పిల్లల్ని కనొచ్చు. ఇక భయం అంటారా, మీకెంత భయం ఉంటుందో మాకు కూడా అంతే భయం ఉంటుంది. ఈ మానవుడు అనేటటువంటి వాడు తనకున్నటువంటి భీతితో పక్కనున్నటువంటి జీవులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ మాకెంత భయం ఉన్నా మమ్మల్ని మేము కాపాడుకుంటాం తప్ప పక్క జీవికి హాని చేసేటటువంటి ప్రయత్నం మేము చెయ్యం. మానవుడు మాకంటే దేంట్లో గొప్ప అన్నప్పుడు
వ్యాసుడు ఆలోచనలో పడి ఆ కీటకాన్ని వదిలేస్తాడు. అది పక్కకి వెళుతుంది. వ్యాసుడు ఆలోచన చేస్తాడు, మానవుడు దేంట్లో గొప్ప అని ఆయన ఆలోచిస్తే జ్ఞానీన మనుష్యం అధికం విశేషం. మానవుడికి ఉండేటటువంటి గొప్ప వరం ఏమిటి అంటే జ్ఞానం ఉంటుంది, యుక్తి అనేది ఉంటుంది. ఈ జ్ఞానం ఉండటం వల్ల ఏమిటి అంటే జ్ఞానాదేవత కైవల్యం. తనకు లభించినటువంటి జంతువున నరజన్మ దుర్లభం అంటారు కాబట్టి తనకి లభించినటువంటి ఈ జన్మ సార్థకత కోసం ఏం చెయ్యాలో అది చేసేటటువంటి జ్ఞానం అనేది మానవుడికి ఉంటుంది. ఆ జ్ఞానాన్ని గనక విస్మరించినట్లయితే జ్ఞానేన హీన పశుభిస్ సమాన. జ్ఞానం లేనటువంటి వాడు 2 కాళ్ళ జంతువుతో సమానమని అన్నారు ఇక్కడ. అట్లాగే మానవుడికి ఉండేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి వరం ఏమిటి అంటే ఏ జీవికి లేనటువంటి స్వరపేటిక మానవుడికి ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటి, ఈ స్వరాన్ని ఉపయోగించి ఏం చేయాలి అంటే మనకు ధర్మంలో చెప్పారు, జిహ్వే కీర్తయ కేశవం పురరిపు చేతోభయ అంటారు. ఈ నోటితో ఏం చేయాలి అంటే భగవన్నామాన్ని నిరంతరం కూడా స్మరించాలి. అట్లాగే మానవుడికి ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే మనకున్నటువంటి ఏ పశువునైనా జంతువునైనా కీటకాన్నైనా చూసినట్లయితే వెన్నుపాము అనేది అడ్డంగా ఉంటుంది. కానీ ఒక మానవుడు అనేటటువంటి వాడికి నిలువుగా ఉంటుంది, నిటారుగా ఉండాలి. నిటారుగా ఉన్నటువంటి ఆ వెన్నుపాముతో వాడు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే వాడి బుద్ధి కూడా వక్రంగా అడ్డంగా లేకుండా నిలువుగా ఉండాలి. భగవంతుడు అనేటటువంటి గమ్యాన్ని చేరుకుండే ప్రయత్నం చేయాలి. దానికి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ, భక్తి, అలాగే భగవంతుడి మీద విశ్వాసం అనేది ప్రధానంగా కావాలి. మనకి వేదంలో ఎక్కడ చెప్పినా, పురాణాల్లో ఎక్కడ చెప్పినా, స్మృతుల్లో ఎక్కడ చెప్పినా విశ్వాసం అనేది చాలా ప్రధానంగా ఉండాలి భగవద్ ఆరాధనలో. ఎట్లా అంటే భగవంతుడి కోసం మనం స్నానం సమర్పయామి అంటాం, వస్త్రం సమర్పయామి అంటాం, ధూపం సమర్పయామి అంటాం. ఆ చేసేటప్పుడు దాన్ని భగవంతుడు గ్రహిస్తున్నాడు అనేటటువంటి భావన మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఈ విశ్వాసాన్ని మనకి ఆంగ్లంలో బిలీఫ్ అంటారు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, బిలీఫ్ లేకపోతే రిలీఫ్ లేదు. విశ్వాసం లేకుండా ఏ పని చేసినా ప్రయోజనం లేదు. అందుకే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కూడా ఒక కథ రూపంలో మనకు చెప్తారు. ఒక సాధకుడు అనేటటువంటి వాడు ఏ భగవంతుడిని ఆరాధిస్తే తను ముక్తిని పొందుతాను అని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే నాయన ఏ భగవంతుడినైనా నీవు ఆరాధించవచ్చురా, ఎందుకంటే ఏకపరాత్మ బహుదేహవర్తి అని ఒకటే పరమాత్మ ఇన్ని రూపాల్లో మనకు కనపడుతూ ఉన్నాడు. సాధకానాం హితార్థాయాం బ్రహ్మణో రూపకల్పనం అని మనకి వేదం చెప్తుంది. ఎవడెవడికి ఎక్కడ ఏ రూపం మీద మనస్సు నిలబడుతుందో తెలియదు కదా. ఏ రూపంలో నీవు భగవంతుడిని ఆరాధించినా ఆయన అనుగ్రహిస్తాడు రా. ఎందుకంటే ఆకాశాత్ పతితం తోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది అని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఏ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నీవు నమస్కారం చేసినా ఆ ఆకాశం నుండి పడ్డటువంటి ప్రతి బిందువు ఏ విధంగా అయితే నదుల రూపంలో, చెరువుల రూపంలో ప్రవహించి చివరికి సింధువుని చేరుతుందో, సముద్రాన్ని చేరుతుందో, ఏ దేవుడికి నీవు నమస్కారం చేసినా కేశవుడికి చెందుతుందయా అని చెప్పి మనకి శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇక్కడ మనకి ఇంకొక సందేహం రావచ్చు, ఎందుకంటే మనకు అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి కాబట్టి, అయ్యా కేశవుడికే వెళ్ళడం ఏమిటండి, ఈశ్వరుడికి వెళ్ళదా, ఈశ్వరుడికి నమస్కారాలు చెందవా అంటే కేశవ అన్న నామంలో అద్భుతమైనటువంటి పరమార్థం ఉన్నది. కేశవ అనేటటువంటి నామం ఎంత గొప్పది అంటే మనకున్నటువంటి నామాల్లో, విష్ణు నామాల్లో 24 నామాల్లో ఈ కేశవనామం మొదటిగా చెప్తారు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి విశేషం అంటే కకారము బ్రహ్మస్వరూపం, ఈశ అంటే రుద్రుడి యొక్క స్వరూపం, వా అంటే వా అమృతత్వేది విష్ణువు యొక్క స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురు యొక్క స్వరూప స్వభావాలని ప్రకటించేటటువంటి నామం కాబట్టి ఆ 24 నామాల్లో దీన్ని మొదటగా పెట్టారు. మొత్తం నామాలని కేశవనామాలు అంటారు. అట్లానే స్వామిని అర్చించినా, ఆచమనం చేసినా కేశవ అనేటటువంటి నామంతో మనం మొదలు పెడతాం. అంతే తప్ప విష్ణువు ఎక్కువ, శివుడు ఎక్కువ అనేటటువంటి ప్రశ్న వస్తే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః అని శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని మనకి వేదం చెప్తున్నటువంటి మాట. ఇంకొక మాట కూడా వేదం చెప్తుంది, యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి. ఈ యొక్క భేదభావం నీకు లేకుండా ఉన్నప్పుడే నీవు మంగళాలని పొందగలుగుతావు, విష్ణువు యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని నీవు పొందగలుగుతావు. సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణు పురాణంలో ఒక మాట చెప్తాడు, ఏమనంటే మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ ద్వే ఉభో నరకం యాతి యావశ్చంద్ర దివాకరౌ. ఎవరైతే విష్ణు భక్తుడై నా భక్తుడై ఈశ్వరుని ద్వేషించాడో, ఎవరైతే ఈశ్వరుడి యొక్క భక్తుడై నన్ను ద్వేషించాడో వాడు మా ఉభయుల యొక్క అనుగ్రహాన్ని పొందకపోగా
సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఇక్కడ మనం కేశవం ప్రతిగచ్చతి అంటే పరమాత్మకు ఈ నమస్కారం వెళుతుంది అనే భావన మనం పొందాలి. ఆ మాట గురువుగారు చెప్తే, అట్లా కాదండి నాకొక మూర్తిని సూచించండి అని చెప్తే, సరే నువ్వు విష్ణువు యొక్క ఆరాధన చెయ్యరా అని గురువు చెప్పాడు. చక్కగా ఒక విష్ణువు ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి అద్భుతమైనటువంటి ఉపచారాలతో పూజ చేయటం మొదలుపెట్టాడు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు సాగింది వాడి యొక్క ఆరాధన. కానీ వాడికి అనుమానం వచ్చింది, ఈ విష్ణువు నా పూజను గైకుంటున్నాడో లేదో, స్వీకరిస్తున్నాడో లేదో, అరే ఇది నాకు బాగాలేదు, ఈ విష్ణువుని ప్రక్కన పెట్టి ఇంకొక మూర్తి కోసం వెళ్ళాలి అని గురువుగారి దగ్గరికి వెళ్ళంట. అప్పుడు ఆయన ఇంకొక దైవాన్ని సూచించాడు. వాడికి జ్ఞానాన్ని తెలిసి రావాలనేటటువంటి భావనతో ఇంకొక దేవతామూర్తిని తీసుకొచ్చాడు. చక్కగా ఆయనకు కూడా ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో ఉపచారాలు చేశాడు. అప్పుడు మళ్ళీ వాడికి ఒక ఆలోచన వచ్చిందిట, ఈయన కూడా నాకు కనబడట్లేదు కదా, ఈయనను కూడా ప్రక్కన పెట్టాలి అని మొదటి విగ్రహం ఈ 2వ విగ్రహాన్ని తీసి అటక పైన పెట్టాడు. ఇక 3వసారి అమ్మవారిని ఆరాధించాలని అనుకున్నాడు. అనుకొని అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభించినటువంటి క్రమంలో చక్కగా పూజలు ఉపచారాలు చేస్తూ ధూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించి ఒక పని చేశాట. ఏమిటంటే ఆ అటక మీద ఉన్నటువంటి మూర్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అమ్మవారికి ఇచ్చేటటువంటి ఈ ధూపాన్ని వాళ్ళు ఆఘ్రాణం చేయడానికి వీల్లేదు. అందువల్ల ఏం చేశాడంటే చిన్న దూది పింజలు తీసుకుని ఆ విగ్రహాల యొక్క ఆ నాసికా రంధ్రాల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేసేట, ముక్కులో దూది పెట్టే ప్రయత్నం చేసేట. అప్పుడు ఆయా దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ప్రత్యక్షమయ్యాట. వాడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి స్వామి మిమ్మల్ని ఇన్ని మాసాలు నేను పూజ చేస్తే మీరు నాకు ప్రసన్నం అవ్వలేదు, ప్రత్యక్షం అవ్వలేదు, ఇప్పుడు మీరెందుకు ప్రత్యక్షం, ఎట్లా ప్రత్యక్షం అయ్యారంటే, ఏం లేదురా ఇప్పటిదాకా నీవు మాకు ఎన్ని ఉపచారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నీవు మమ్మల్ని విగ్రహాలుగా భావన చేసావు తప్ప మేము నిజంగా నీ ముందున్నామనేటటువంటి భావన నీవు పొందలేకపోయావు. మాకు నీ పూజ అందుతుంది అనేటటువంటి ఆ విశ్వాసాన్ని నీవు మనస్సులో లేకుండా చేశావు. అందువల్ల మేము నీకు ప్రత్యక్షం అవ్వలేదు. కానీ ఇవాళ నీవు వెలిగించినటువంటి ఆ ధూపం తాలూకు ఆ ఆఘ్రాణాన్ని మేము, ఆ వాసన మేము చూస్తామనే భావనతో నీవు మాకు ఆ వాసన రాకూడదు అని దూది పెట్టే ప్రయత్నం చేసావు. అంటే ఇక్కడ నీకు విశ్వాసం ప్రారంభమైంది, అందువల్ల మేము నీకు దర్శనాన్ని ఇచ్చాము అని చెప్పి ఆ మూర్తులు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏ పని చేసినా భగవంతుడు గైకొంటున్నాడు మన పూజను, ఆయన స్వీకరిస్తున్నాడు అనేటటువంటి భావనతో మనం చేయాలి. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిగా చేసేటటువంటి పని ఏమిటంటే ఘంటానాదం చేస్తాం, గంట కొడతాం. అంటే భగవంతుడు దాన్ని వింటున్నాడు అన్నటువంటి భావన మనం పొందాలి. భగవంతుడికి మనం నివేదన చేస్తాం. ఆ నివేదన చేసేటటువంటి క్రమంలో అనేక రుచికరమైనటువంటి పదార్థాలు స్వాదిష్టంగా తయారు చేసి పెడతాం. అక్కడ ఏమిటి మన భావన అంటే ఆయన దాన్ని భుజిస్తున్నాడు అనేటటువంటి భావన ఆ మనస్ఫూర్తిగా ఉండి మనం చేస్తేనే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకంటే భగవంతుడికి విశ్వాసం అనేది చాలా ప్రధానం, భక్తి అనేది కూడా చాలా ప్రధానం. విశ్వాసంతో కూడినటువంటి భక్తికే పరిపూర్ణత ఉంటుంది. శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. మార్గావర్తిత పాదుకాః పశుపతేః అంగస్య కూర్ఛాయతే గండూషాంబు నిషేచనం హిమజలైః దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోతి అహో వనచరో భక్త అవతంసాయతే. ఆ వనచరుడైనటువంటి తిన్నడు కన్నప్ప తను వెళుతున్నటువంటి మార్గంలో ఒక లింగమూర్తిని చూచి ఆ లింగం ఉన్నటువంటి స్థితికి చలించిపోయి వెంటనే లింగం నిండా ఎండిపోయినటువంటి ఆకులు మట్టి ఉంటే దాన్ని శుభ్రం చేయాలనేటటువంటి ప్రయత్నంతో చేత్తో చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ఉన్నటువంటి ముళ్ళు గుచ్చుకుంటాయేమో, అయినా చేత్తో ఎంతసేపని తీస్తానో, చేతి కంటే కూడా ఏదైనా ఆయుధం కావాలి, సాధనం కావాలని ఆ అడవిలో తిరిగి తిరిగి అరిగిపోయి ఉన్నటువంటి తన పాదరక్షణ తీసుకొని ఆ లింగం మీద ఉన్నటువంటి మట్టిని తొలగించేటటువంటి ప్రయత్నం చేశాడు. అక్కడ పరమాత్మ ఏమని భావించాడంటే అంగస్య కూర్ఛాయతే, ఆ అరిగిపోయినటువంటి చెప్పుతో ఆయన తుడుస్తూ ఉంటే ఒక మెత్తటి బట్టతో తుడిచినటువంటి భావన భగవంతుడు పొందాట. అట్లాగే గండూషాంబు నిషేచనం హిమజలై, ఆ లింగాన్ని కడగాలి అనే ప్రయత్నం చేశాడు. ఆ తిన్నడు చేసినటువంటి ప్రయత్నంలో దోషేళ్లతో నీళ్లు తెచ్చాడు. తెస్తూ ఉంటే దోషేళ్లలో ఉన్నటువంటి నీళ్లు మధ్యలో పడిపోతూ ఉన్నాయి. ఆకుతో తెచ్చేటటువంటి దొనెతో తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇంకా ఎక్కువ నీళ్లు తేవాలి అని పుక్కిలతో నీళ్లు తీసుకొచ్చి లింగం మీద అభిషేకం చేశాడు. అక్కడ పరమాత్మ హిమజలై దివ్యాభిషేకాయతే, ఆ భంగ రంగ తరంగ ఉత్తుంగయ్యి ఎగసిపడేటటువంటి గంగాజలంతో అభిషేకం చేస్తే ఎంత ఆనందపడతాడో పరమేశ్వరుడు ఆ ఎంగిలి నీళ్లకు అంత ఆనందపడ్డాట.
అట్లాగే ఆ కించిత్ భక్షిత మాంసశేష కవలం నవ్యోపహారాయతే, తాను ఏమి నివేదన చేశాడు ఈ తిన్నడు భగవంతుడి కంటే, కించిత్ భక్షిత అంటే కొద్దిగా కొరికి చూచినటువంటి పదార్థాన్ని నివేదన చేసేట. మనకి వంట చేసేటప్పుడు ఇంట్లో మన ఆడవాళ్ళు కూడా, మన అమ్మ వీళ్ళందరూ కూడా చేసేటటువంటి పదార్థం రుచిగా ఉందో లేదో అని కొద్దిగా చేతి మీద వేసుకొని రుచి చూసి ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తారు. అట్లాగే ఈ తిన్నడు కూడా అక్కడ పరమాత్మ ఉన్నాడు, ఆయన తింటున్నాడు అనేటటువంటి ఆ భావనతో, విశ్వాసంతో కొరికి చూచి ఆ పదార్థాన్ని నివేదన చేశాడట. ఆయన దివ్యోపభోగాయతే, అద్భుతమైనటువంటి పంచభక్ష పరమాణాలు నివేదన చేసినట్టుగా భావన చేశాడట. ఎందుకు పరమాత్మ ఇట్లా భావన చేశాడంటే, భక్తి కిమ్న కరోతి, భక్తితో ఏది చేసినా ఆయన ప్రసన్నుడవుతాడు. అట్లాగే భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంతో ఆయన ఆ పని చేశాడు కాబట్టి భగవంతుడు ఆ పూజని గైకొన్నాడు అని మనకి తెలియవస్తున్నటువంటి విషయం. భగవంతుడి కార్యక్రమం ఏది చేసినా శ్రద్ధ భక్తిపూర్వకంగా చేయాలి, అప్పుడే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం కూడా ఏమిటంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అట్లాగే భగవంతుడికి ఇచ్చేటటువంటి విధానంలో ఆయన మీద విశ్వాసంతో ఏ పని చేసినా పర్వాలేదు. రాయభారానికి దుర్యోధనుడి సభకు వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని విందుకు పిలిచాట విదురుడు అనేటటువంటి ధర్మాత్ముడు. ఆయన ఇంటి దగ్గరికి విందుకు వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మకు అర్ఘ్యపాద్యాలన్నీ కూడా ఇచ్చిన తరువాత ఆయనకి భోజనాన్ని పెట్టేటటువంటి క్రమంలో దివ్యమంగళ స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ మనోన్మని విగ్రహాన్ని, ఆ రూపాన్ని చూచి తనను తాను మర్చిపోయాడు ఆ విదురుడు అనేటటువంటి వాడు. ఎందుకంటే పరమాత్మను చూస్తే నిన్ను చూచినవాడు తన్ను తామరచు, తన్ను చూచినవాడు నిన్ను మరచు, నిన్ను చూచుట ఏ రీతి సాధ్యము అంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఉంది భగవంతుడే, ఈ ప్రపంచమంతా భగవంతుడితో నిండి ఉన్నది అనేటటువంటి భావన పొందినటువంటి వాడు ఈ నేను అనే మాటను మర్చిపోతాడు. నేను అంటే మేను, ఈ శరీరమే నేను అనుకుంటాడు. ఆ భావన మర్చిపోతాడు. ఇదంతా నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భావన ఉన్నటువంటి వాడు భగవంతుడిని చూడలేడు. అందుకే మనకు వేదం చెప్తున్నటువంటి ప్రధాన ధర్మం ఏమిటంటే, నీవు వేరు భగవంతుడు వేరు కాదయా, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. భగవంతుడు వేరు నీవు వేరు అనుకోవడానికి వీల్లేదు. భగవంతుడు ఎక్కడో గుళ్ళో ఉన్నాడని నీవు భావన చేస్తే పొరపాటు. నీ గుండె గుడిలో కొలువై ఉన్నాడయా భగవంతుడు. జీవుడు అనేటటువంటి వాడే దేవుడు, ఆయన్ని నీవు చూడగలిగితే చాలు అని మనకు వేదం చెప్తున్నటువంటి పరమ ధర్మం ఇది. అట్లాగా విదురుడు పరమాత్మని చూచి పరవశించిపోయాడు, తనని తాను మర్చిపోయాడు. ఏం చేశాడంటే, స్వామికి నివేదన చేసినటువంటి పండుని ఆయనకి పెట్టడానికి బదులుగా ఆ పండుని ప్రక్కన పడవేసి ఆ పండు యొక్క తొన ఆయనకి పెట్టేటటువంటి ప్రయత్నం చేసేట. పక్కన ఉన్నటువంటి విదురుడి భార్య చూచి వారించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన చెయ్యలా చూపించాడు కృష్ణ పరమాత్మ. అంటే ఈయన పారవశ్య భక్తిలో ఉన్నాడు. అంటే ఇక్కడ పరమాత్మ దేన్ని గ్రహిస్తాడంటే, ఆ భక్తుడి యొక్క విశ్వాసాన్ని, శ్రద్ధని, భక్తిని ఆయన గ్రహిస్తాడు తప్ప ఆ పదార్థాన్ని, విధానాన్ని ఆయన గ్రహించడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అట్లాగే మనం చేసేటటువంటి ఏ పనైనా సరే శ్రద్ధతో, భగవంతుడి మీద విశ్వాసంతో గనక మనం చేసినట్లయితే, అట్లాగే ప్రతిదీ కూడా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుని అనేటటువంటి భావన ఉండాలి. ఎందుకంటే గజేంద్ర మోక్షణం అనేటటువంటి ఘట్టాన్ని కనుక మనం గమనించినట్లయితే, భగవంతుడిని ఆరాధన చేసేటటువంటి ఆ గజేంద్రుడు ఆ మొసలుతో భీకరమైనటువంటి పోరు సలుపుతూ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కలలందరూ దీనుల ఎడ కలలందరూ పరమయోగి గణముల పాలన్ అని చెబుతూ, కలడందరూ వాడు కలడో లేడో అన్నాడు. భగవంతుడు ఉన్నాడో లేడో అన్నాడు. చూడండి అక్కడ క్వశ్చన్ మార్క్. అట్లా ఉన్నంతసేపు ఎంతో పోరాటం చేశాడు, భగవంతుడు మాత్రం రాలేదు. కానీ చివరికి గజేంద్రుడి యొక్క శక్తి అంతా కూడా సన్నగిల్లిపోయి ఇక సర్వసమర్పణా భావంతో ఏం చేశాడంటే, ఆ కాసారం అంతా కూడా రక్తసిక్తమై ఉన్నప్పటికీ కూడా ఆ గజేంద్రుడి యొక్క పూర్వపుణ్యం చేత ఒకే ఒక కలువ పువ్వు మిగిలిపోయిందిట. ఆ మిగిలినటువంటి కలువ పువ్వు ఆ మొసలి దాడికి చిన్నమైనటువంటి గాయంతో కూడి రక్తం ఉడుస్తున్నటువంటి ఆ తొండంతో అలా పైకి పరమాత్మకు చూపించేట సర్వసమర్పణాభావంతో. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్
ఠావుళ్ళెప్పెను మూర్ఛ వచ్చే శ్రమం బయ్యడిన్ తనువుల్డస్యన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా అని ఎప్పుడైతే పరమాత్మను ఆ తొండాన్ని పైకెత్తి ఆ కలువ పువ్వును పైకి చూపిస్తూ స్వామి ఇక నాదంటూ ఏదీ లేదు అంతా నీ అనుగ్రహం అని సర్వసమర్పణాభావంతో ఆయన వేడుకున్నాడో వెంటనే పరమాత్మ ఎలా వచ్చాడు పోతనామాత్యుడు భాగవతంలో చెప్తాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగములు చేబోయి సంధింపడు ఏ పరివారంబును వీడడు అభ్రకపతిన్ వన్హింపడు అంటాడు. అక్కడ ఏమిటి అంటే పరమాత్మ ఆయన్ని రక్షించాలి అనేటటువంటి భావనతో వడివడి అడుగులతో వేగంగా అమ్మవారితో ఆయన ఏకాంతంలో శ్రీకాంతతో ఉన్నటువంటి సమయంలో ఆవిడ యొక్క చేలాంఛనమైనా సరే వదిలిపెట్టకుండా అలా వస్తూ ఉన్నంట. వచ్చేటటువంటి వాడు ఎలా వస్తున్నాడు, కనీసం గరుడుని ఆరోహించకుండా చేతిలో కనీసం శంఖచక్రాలైనా ధరించకుండా అయ్యో నా భక్తుడు ఆర్తితో పిలిచాడు అతన్ని రక్షించాలి అని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేట. అంటే విశ్వాసంతో భక్తితో భగవంతుని ఆరాధన చేస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు తప్ప ఏదో క్రియారూపకంగా నామమాత్రంగా ఏదో 10 మంది చూడటం కోసం ప్రకటనాపూర్వకంగా ఆడంబరాల కోసం చేసేటటువంటి భక్తి వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదు. విశ్వాసం అనేది చాలా ప్రధానంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అట్లాగే పరమ భక్తులలో మీరాబాయి గారి గురించి చెబుతూ కూడా ఒక చక్కటి విషయాన్ని చెప్తారు. ఆవిడ నిరంతరం భక్తి పారవస్యంలో ఉండి చుట్టూ ఉన్నటువంటి ఆ భర్తని వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సమయంలో ఈవిడ అడ్డు తొలగించుకోవాలి అని ఒక విషపాత్రని ఆవిడికి తీసుకెళ్ళి అందజేసేట. ఆ విషం ఎంత ప్రభావవంతమైనటువంటి విషయం అంటే ఘ్రాణమున ప్రాణం పోయేటటువంటి విషం. కానీ ఆవిడ ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా చేతిలో ఉన్నటువంటి ఆ విషపాత్ర నారాయణ నామస్మరణ పురస్సరంగా ఆవిడ విషాన్ని గ్రహించింది. పాత్రలో ఉన్నటువంటి విషాన్ని సేవించింది. ఆ పాత్రలో ఉన్నటువంటి అంత పవర్ఫుల్ అంత ప్రభావవంతమైనటువంటి విషం కూడా ఏదో సాధారణంగా మంచినీళ్ళు త్రాగి గ్లాసు పక్కన పెట్టినట్టుగా ఆవిడ పెట్టింది. అది ఎట్లా సాధ్యమైంది అంటే ఆవిడకి భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల సాధ్యమైంది. అట్లాగే మీరాబాయి గారి యొక్క దృష్టి ఎంత అద్భుతంగా ఉండేది, ఆవిడ విశ్వాసం ఎంత గొప్పగా ఉండేది అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పరమ భాగవతుడైనటువంటి ఒక గురువుని ఆవిడ కలవడానికి వెళ్ళిందిట. వెళితే అక్కడ గురువుగారి దగ్గర ఉన్నటువంటి శిష్యులతో గురువుగారు చెప్పంపించారట, నేను స్త్రీలను దర్శించను అని చెప్పారట. చెబితే అప్పుడు ఈ శిష్యుడితో మీరాబాయి అన్నదట, అసలు ఆ గురువే పురుషుడు కాదు అన్నదట. ఏమిటి ఈ మాట అని గురువుకి ఆ మాట చెప్పేటప్పటికి ఆయన స్ఫురణకు వచ్చిందిట. మీరాబాయి గారు ఒక మాట చెప్పారు, స్త్రీ ప్రాయమితర సర్వే ఏకహ పరమఃపుమాన్. ఇది వేదం చెప్పినటువంటి మాట. ఈ ప్రకృతి మొత్తం కూడా స్త్రీ స్వరూపమే. ఉన్నటువంటి ఏకైక పురుషుడు ఎవరు అంటే ఆయనే మహానుభావుడు పురుషోత్తముడు. ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళంతా స్త్రీలు. ఆ గురువుకి ఆ స్ఫురణకు వచ్చి బయటకు వచ్చి ఆ మీరాబాయిని దర్శిద్దామని చెప్పి చూసేటప్పటికీ ఎక్కడా ఆవిడ కనపడలేదు. అంటే ఆయనకి జ్ఞాన వికసనం కలిగింది, ఆవిడ మాత్రం వెళ్ళిపోయింది. కాబట్టి మన కంటికి కనపడేదంతా కూడా భగవంతుడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. భగవంతుడి మీద విశ్వాసంతో ఉండాలి. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. ఎందుకంటే మన సంప్రదాయంలో చెట్టుకు పూజ చేస్తాం, గుట్టకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం. ఏది చేసినా శ్రద్ధ విశ్వాసం ప్రధానం. వీటితో చేస్తేనే ఏ పని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్నైనా పరిపూర్ణతనైనా మనం సాధించగలుగుతాం అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా బిలీఫ్ ఉంటేనే రిలీఫ్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఏ పనినైనా సరే విశ్వాసపూర్వకంగా మీరందరూ చేసి ఆ పరమాత్మ యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.